రేవంత్ సర్కార్పై ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ మండిపడ్డారు. ఉద్యోగులకు పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి 6 నెలలకు ఒకసారి డీఏ విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అది అమలు కావడం లేదన్నారు. హెల్త్ కార్డులు లేక ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటున్న ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రెసిడెంట్ మారం జగదీశ్వర్తో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. ఉద్యోగులు మండిపడుతున్నారు. తమ పెండింగ్ బిల్ సమస్యలను ఎప్పుడు తీరుస్తారు, పెండింగ్ బిల్ సమస్యలు అలాగే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఉద్యోగుల హెల్త్ కార్డు విషయంలో రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ అయితే ఆగ్రహంతో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడే రాష్ట్ర ఉద్యోగుల సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మనతున్నారు. సార్ చెప్పండి, మీ పెండింగ్ బిల్స్ సమస్య ఎప్పటి నుంచి ఉంది? ప్రభుత్వం ప్రతిసారి కాలయాపన చేస్తుంది, దీన్ని మీరు ఎలా చూస్తారు? మీ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, ఏదైనా ఏ ప్రభుత్వం అయినా మా ప్రభుత్వం మా ఉద్యోగులను దృష్టిలో పెట్టుకోవాలి. మా జీతభత్యాలు పక్కన పెట్టిన తర్వాతనే మీ సంక్షేమ పథకాలు పెట్టుకోవాలి. అంటే ఎవరైనా ఏ బడ్జెట్లో అయినా ఫస్ట్ జీతాలు ఇచ్చిన తర్వాతనే జీతభత్యాలు అంటే మాకు వచ్చే పైసలు. కానీ అట్లా చేయడం లేదు ఈ ప్రభుత్వాలు. మా డబ్బులు కూడా వాడుకొని ఇలా మా డబ్బులు వాడుకున్న తర్వాత మీకు పెండింగ్ అయినాయి. 2 సంవత్సరాలు రిటైర్ అయిన ఉద్యోగి ఇలా పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఆయన ఏదో దాచిపెట్టి ఉన్నది తినక కడుపు దగ్గర పెట్టుకొని మార్చుకొని పేగులు ఎండిపోయిన పేగులతో ఉండి ఇలా వాళ్ళకి దాచుకున్న డబ్బులు ఆ బిడ్డ పెళ్లికో ఆయన ఆరోగ్యం మంచిగా లేకపోతే ఇలా ఆపరేషన్కో చేసుకుంటాడు. కానీ ఇలా ఆ డబ్బులు కూడా వాడుకొని ఇలా వాళ్ళకి ఇవ్వకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎవరు చెప్పినా అది తప్పు, అమానుషం. రిటైర్డ్ ఉద్యోగులకు పోయినప్పుడు రిటైర్డ్ అయినాకనే ఆయనకు డబ్బులు ఇచ్చి మంచి మర్యాదగా ఇంటికి పంపించే సంస్కృతి గతంలో ఉండే. కానీ ఇలా ఆ సంస్కృతి లేకుండా పోతుంది. చాలా మందికి చెప్తారు వాళ్ళు ఇట్లా అట్లా అని. చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చినోడే ఉద్యోగం చేస్తాడు, బాగా డబ్బు ఉన్నోళ్ళు చెయ్యరు. ఇలా నిరుపేద ఉద్యోగి ఇలా ఉద్యోగ రిటైర్మెంట్ అవుతాడు. ఆయన సేవ కన్నా మనం విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు, మా ప్రభుత్వం రాగానే మీ సమస్యలు 100 రోజుల్లో తీరుస్తామన్నారు. 2 ఏళ్లు గడుస్తున్నాయి, సమస్యలు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి. చెప్పాము మీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఇబ్బందికరంగా ఉంటే మీ అన్నం అప్పో సప్పో తీసుకొచ్చి ఫస్ట్ మా జీతభత్యాలు ఇవ్వాలి. జీతం ఇయ్యని ఏ ప్రభుత్వాలు కూడా మనగడ సాధించవు. అంటే జీతం ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వాలు ఉంటే రేపు ఏ ప్రభుత్వానికైనా ఇక్కడ పెట్టుబడి వాళ్ళనే వచ్చే పరిస్థితి ఉండదు. వాళ్ళ ఉద్యోగులకే జీతాలు ఇస్తలేరు, వాళ్ళ ప్రభుత్వం ఎక్కడ పెట్టుబడి పెడతామనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా కొడుతున్నా, రేవంత్ అన్న ప్రభుత్వానికి కొడుతున్నా. మరి అన్ని మాకు చెప్పినాం అన్న, మా పరిస్థితి ఇలా చాలా మంది మీరు కనీసం ఎంక్వైరీ అయ్యి ఇలా రిటైర్డ్ ఉద్యోగి ఎంత ఇబ్బందికి పడుతుందో. వాస్తవానికి రోజు నాకు ఒక 100-200 ఏడ్చుకుంటూ తిట్టుకుంటూ ఇలా మీరు ఇలా లోబడిరు గట్టిగా మాట్లాడతారని చెప్తున్నారు. మరి ఇది మన భావ్యం కాదు. మనం అందరు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. వాస్తవానికి అన్ని రాష్ట్రాలు ఇబ్బందికరమైన మారుతున్నాయి. ఈ ప్రభుత్వాలను కోరుతున్నాం, మా జీతభత్యాలు ఇచ్చిన తర్వాతనే మీరు సంక్షేమ పథకాలు పెట్టుకుంటారా, ఫ్రీగా ఇచ్చుకుంటారా, ఇచ్చుకోండి. ఫస్ట్ జీతం ఇవ్వడం అనేది మ్యాండేటరీ. ఏ ప్రభుత్వం అయినా అది ప్రభుత్వానికి మీరు డెడ్ లైన్ విధించారు 15 రోజులని. ఒకవేళ 15 రోజుల్లో మీ సమస్య తీర్చకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మా సమస్యలు పరిష్కరించండి. 15 డిమాండ్లు పరిష్కరించారు. మీరు చెప్తున్న డిమాండే ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు. మా చీఫ్ సెక్రటరీ గారు కూర్చొని ఇలా 3-4 రివ్యూలు చేశారు. ఇవాళ 9 ప్రజాపాలన దినోత్సవం ఉంది. అందులో ఇలా అందరూ ప్రజలు పాల్గొంటారు. మా రిటైర్డ్ ఉద్యోగులు, మా రెగ్యులర్ ఉద్యోగులు కొంచెం పెండింగ్ బిల్స్ కూడా పర్సెంటేజ్ పెంచి 1500 కోట్లు కొట్టమని చెప్పినాం. దాన్ని చెప్పినాం తప్ప డిమాండ్ ఉంటాయి. సంఘాలు ఉన్నప్పుడు సమస్యలు ఉంటాయి సంఘం పుడుతుంది. నిత్యం పోరాటమే మాకు. కాకపోతే న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వమే ఆలోచించాలి. కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తప్పనిసరి ఉంటుంది కార్యాచరణ, తప్పనిసరి ఉంటుంది. ఎప్పుడైనా ఇవ్వకపోతే కార్యాచరణ ఉంటుంది కదా. ఈ 15 డిమాండ్ ఒప్పుకున్నారు వాళ్ళు, ఒప్పుకున్నాయే. ఇవి యాక్చువల్గా ఈహెచ్ఎస్ కొంచెం లేట్ అవుతుంది. ఎన్నికల కోడ్ దీనికి ఏముండదు. ఎందుకంటే పార్టీ పరంగా ఇది ఎన్నికల గుర్తులు ఉన్నాయి కాబట్టి ప్రజలే ఆ ఊరు సర్పంచ్ చేరుకుంటే కూడా ఎన్నికల కోడ్ ఉండదు. ఇప్పుడు ఇవ్వచ్చు. నేను 9వ డేట్ లోపల ప్రజాపాలన దినోత్సవం ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని, చీఫ్ సెక్రటరీ గాని, గౌరవ ముఖ్యమంత్రి గాని, డిప్యూటీ సీఎం గాని కోరుచున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు తమకు హామీ ఇచ్చిందో ఆ హామీలను వెంటనే నెరవేర్చాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఉద్యోగ సంఘాలు జేఏసీ నేత మారం జగదీశ్వర్ అంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు తమ సమస్యలు ఎప్పటికెప్పుడు అలాగే ఉన్నాయి. అలాంటి సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో యాసర్, టీ న్యూస్.